హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? కిషోర్ గ్రాఫిక్స్కి వెల్కమ్ అండి. వెల్కమ్ టు కిషోర్ గ్రాఫిక్స్. మనము లాస్ట్ క్లాస్లో ఇక్కడ మ్యాగ్నెటిక్ లాజో టూల్ వరకు తెలుసుకున్నాం కదా. మ్యాగ్నెటిక్ లాజో టూల్ ఈరోజు మనము నెక్స్ట్ టూల్స్ గురించి చూద్దాం. ఓకేనా? ఒకటి వచ్చి క్విక్ సెలెక్షన్ టూల్, మ్యాజిక్ వ్యాన్ టూల్, ఇంకా వేరే టూల్స్ గురించి కూడా చూద్దాం. క్విక్ సెలెక్షన్ టూల్. Quick selection tool is nothing but to select any object very quickly. That will select anything very quickly. Name itself indicates that is a quick selection tool. Okay. Quick selection tool. ఇప్పుడు క్విక్ సెలెక్షన్ టూల్ క్లిక్ చేశాను. అయితే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనం ఇక్కడ లేయర్స్ ఉన్నాయి కదా. లేయర్ 0 ఉంది. బ్యాక్గ్రౌండ్ ఎప్పుడన్నా పాడవ్వకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే డూప్లికేట్ లేయర్ తీసుకోవాలి. అంటే ఇమేజ్ పాడవకుండా ఉండాలి, వేరే దాంట్లో ఎడిట్ చేయాలి అంటే కంట్రోల్ జే ప్రెస్ చేస్తే మనకి వేరే లేయర్ వస్తుంది. చూడండి, కంట్రోల్ జే చూసారా? కంట్రోల్ జే ప్రెస్ చేశాను, డూప్లికేట్ లేయర్ కాపీ ఒకటి వస్తుంది. ఇప్పుడు మనము క్విక్ సెలెక్షన్ టూల్ తీసుకుందాము. ఇలా క్లిక్ చేయండి. అదే కలర్, ఏ కలర్ మీద అయితే క్లిక్ చేసామో అదే కలర్. చూసారా ఎంత క్విక్గా సెలెక్ట్ అయిపోతుంది? ఎంత క్విక్గా సెలెక్ట్ అయిపోతుంది క్విక్ సెలెక్షన్ టూల్ ద్వారా. 1 minute. It's getting selected. It is in progress. Okay. చూసారు, ఇలా డ్రాగ్ చేస్తే సరిపోతుంది. అలా డబల్ క్లిక్ కూడా అవసరం లేదు, డ్రాగ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు అంతా బ్యాక్గ్రౌండ్ అంతా సెలెక్ట్ అయిందండి. అయితే ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ కాకుండా ఓన్లీ ఈగిల్నే సెలెక్ట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి. జస్ట్ ఇలా రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ ఇన్వర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. అయితే ఇక్కడ ఇలా కూడా సెలెక్ట్ చేయొచ్చు. ఇంకొకటి వేరే ఆప్షన్ షార్ట్ కట్ కీ వచ్చి కంట్రోల్ షిఫ్ట్ ఐ. దిస్ షార్ట్ కట్ కీ ఈజ్ ఫర్ ఇన్వర్ట్ సెలెక్షన్. కంట్రోల్ షిఫ్ట్ ఐ. చూసారా, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కాకుండా ఓన్లీ ఈగిల్ ఒక్కటే సెలెక్ట్ అయింది. ఓకే, ఇప్పుడు నేను ఈ ఇమేజ్ని ఈగిల్ని సెలెక్ట్ చేశాను కదా. ఈగిల్ని డూప్లికేట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇంకొక డూప్లికేట్ ఇమేజ్ తీసుకుందాం. ఎలా తీసుకోవాలి? ఇందాక చెప్పాను కదా. ఇప్పుడు అంతా ఈగిల్ని సెలెక్ట్ చేసాము క్విక్ సెలెక్షన్ టూల్ ద్వారా. ఇప్పుడు కంట్రోల్ జే ప్రెస్ చేయండి. కంట్రోల్ జే ప్రెస్ చేశాను. మూవ్ టూల్ ద్వారా మూవ్ చేయండి. చూసారా, డూప్లికేట్ ఇమేజ్, ఈగిల్లో డూప్లికేట్ ఇమేజ్ వచ్చింది. ఇలా మనము క్విక్ సెలెక్షన్ టూల్ ద్వారా ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని కంట్రోల్ జే ప్రెస్ చేసి డూప్లికేట్ ఇమేజ్ ఇంకోటి తీసుకోవచ్చు. ఓకే, ఇంకొకటి వచ్చి క్విక్ సెలెక్షన్ టూల్ అయిపోయింది, చూసాము. ఇంకొకటి వచ్చి ఏంటంటే మ్యాజిక్ వ్యాన్ టూల్. మ్యాజిక్ వ్యాన్ టూల్ అంటే ఏం లేదండి, ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ ద మ్యాజిక్ టూల్. ఇట్స్ మెజిషియన్ దగ్గర మంత్ర దండం ఉంటుంది చూసారా, ఇది అలాగే పనిచేస్తుంది. ఆ మంత్ర దండం లాగే ఇది కూడా పనిచేస్తుంది. ఇంకొక ఇమేజ్ తీసుకున్నాము. అయితే ఈ మ్యాజిక్ వ్యాన్ టూల్ ఏంటంటే, ఇప్పుడు ఈ ఇమేజ్లో నేను ఆల్రెడీ తీసుకున్నానండి లేయర్. నేను ఏంటంటే మళ్ళీ కంట్రోల్ జే ప్రెస్ చేస్తాను. ఏంటంటే ఈ ఇమేజ్ పాడవకుండా ఉండడానికి ఇంకొక డూప్లికేట్ లేయర్ తీసుకున్నాను. కంట్రోల్ జే ప్రెస్ చేసి ఇక్కడ మ్యాజిక్ వ్యాన్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఈ లీవ్స్ మీద క్లిక్ చేస్తున్నాను. చూసారా, ఓన్లీ లీవ్సే సెలెక్ట్ అవుతున్నాయి. ఏ కలర్ మీద అయితే మనం క్లిక్ చేస్తామో మ్యాజిక్ వ్యాన్ టూల్తో ఆ కలర్ అదే కలర్ సెలెక్ట్ అవుతుంది. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ మ్యాజిక్ వ్యాన్ టూల్. పర్టికులర్ కలర్ని సెలెక్ట్ చేయాలి అంటే పర్టికులర్ కలర్తో ఉన్న ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయాలి. ఓన్లీ ఆ ఇమేజ్లో పర్టికులర్ కలర్ని సెలెక్ట్ చేయాలంటే మ్యాజిక్ వ్యాన్ టూల్ ద్వారా సెలెక్ట్ చేయొచ్చు.
యా, చూసాం కదా ఇప్పుడు మ్యాజిక్ వ్యాన్ టూల్ ఎలాగ మనం సెలెక్ట్ చేసామో మ్యాజిక్ వ్యాన్ టూల్తో ఇదంతా సెలెక్ట్ చేసాము. ఇప్పుడు మ్యాజిక్ వ్యాన్ టూల్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మీకు దీంట్లో క్విక్ సెలెక్షన్ టూల్లో ఇంకొక ఆప్షన్ ఉందండి, చూపిస్తాను అది. లెట్ మీ టేక్ వన్ ఇమేజ్. Let me take one image. Let it open అండి. ఒక ఇమేజ్ తీసుకున్నాను. Be patient, it's opening. Yeah, ఇమేజ్ రమ్యకృష్ణ ఉంది కదా, షీఈ్ మై ఫేవరెట్ యాక్ట్రెస్. జస్ట్ బ్యాక్గ్రౌండ్ అన్లాక్ చేశాను. ఈ రమ్యకృష్ణ ఇమేజ్ పాడవకుండా ఉండడానికి కంట్రోల్ జే డూప్లికేట్ లేయర్ తీసుకున్నాను. ఇప్పుడు మనము ఈ క్విక్ సెలెక్షన్ టూల్ ద్వారా ఇదంతా సెలెక్ట్ చేసామనుకోండి, రమ్యకృష్ణ ఇదంతా. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అంతా సెలెక్ట్ అయింది కదా క్విక్ సెలెక్షన్ టూల్ ద్వారా. ఇప్పుడు ఇన్వర్ట్ సెలెక్షన్ ఏం చెప్పాను, కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ ఐ. సారీ, 1 minute. ఇప్పుడు ఓన్లీ హెయిర్ సెలెక్ట్ చేద్దాం మనం. హెయిర్ సెలెక్ట్ చేయాలంటే ఇప్పుడు బ్రష్ సైజ్ పెద్దగా ఉంది కదా, బ్రష్ సైజ్ చిన్నగా చేసుకోవాలి. చిన్నగా చేయడానికి ఓపెన్ బ్రాకెట్ టు రెడ్యూస్ ద బ్రష్ సైజ్. క్లోజ్డ్ బ్రాకెట్ క్లిక్ చేస్తే బ్రష్ సైజ్ అనేది ఇలా పెరుగుతుంది. చూసారా ఎంత పెద్దగా పెరిగింది. నేను బ్రష్ సైజ్ చిన్నగా చేసుకొని ఈ హెయిర్ మీద క్లిక్ చేస్తున్నాను. రమ్యకృష్ణ హెయిర్ మీద క్లిక్ చేస్తున్నాను. మొత్తం ఈ రమ్యకృష్ణ మొత్తం ఓన్లీ రమ్యకృష్ణ సెలెక్ట్ చేద్దాం. మొత్తం ఓన్లీ హెయిర్ అని కాదు, మొత్తం సెలెక్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఓకే సెలెక్ట్ అయింది కదా. ఇప్పుడు ఇక్కడ రిఫైన్ ఎడ్జ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. రిఫైన్ ఎడ్జ్ అనగానే ఇక్కడ మీకు స్మూత్ చూసారా, బ్యాక్గ్రౌండ్ అంతా ఎగిరిపోయింది. ఇక్కడ మీకు రేడియస్ ఎంత కావాలి, స్మూత్నెస్ ఎంత కావాలి, కాంట్రాస్ట్ కొంచెం పెద్దగా పెంచుకోండి కాంట్రాస్ట్. మీకు ఫెదర్ కావాలంటే ఫెదర్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే ప్రెస్ చేయండి ఇలా. ఓకే, రిఫైన్ ఎడ్జ్ ఈ ఆప్షన్. ఇక్కడ అవుట్పుట్ సెలెక్షన్లో మీకు ఎలా కావాలి సెలెక్ట్ చేసుకోవాలి, అప్పుడే సెలెక్ట్ అవుతుంది. లేయర్ మాస్క్లో కావాలా, న్యూ లేయర్ విత్ లేయర్ మాస్క్లో కావాలా, న్యూ లేయర్ విత్ లేయర్ మాస్క్, ఇది క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఇలా అవుట్పుట్ ఇలా వచ్చింది, మళ్ళీ ఇలా వచ్చేసింది. ఓకే, 1 minute. క్విక్ సెలెక్షన్ టూల్ ద్వారా ఫస్ట్ ఏం చేయండి అంటే బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది ఒక పద్ధతి అండి, ఎందుకంటే అది ఇమేజ్ని సరిగ్గా సెలెక్ట్ అవ్వట్లేదంటే బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే ఇన్వర్ట్ సెలెక్షన్, కంట్రోల్ షిఫ్ట్ ఐ. ఇప్పుడు రమ్యకృష్ణ సెలెక్ట్ అయ్యింది. ఇప్పుడు ఓకే, రమ్యకృష్ణ సెలెక్ట్ అయింది. రిఫైన్ ఎడ్జ్ అనండి. రిఫైన్ ఎడ్జ్ అనగానే అవుట్పుట్ సెలెక్షన్ న్యూ డాక్యుమెంట్ అనండి. ఓకే, న్యూ డాక్యుమెంట్. ఓకే, ఇప్పుడు వచ్చింది చూసారా, బ్యాక్గ్రౌండ్ అంతా ఎగిరిపోయింది రిఫైన్ ఎడ్జ్ ద్వారా. అయితే ఇక్కడ రమ్యకృష్ణ ఇది హెయిర్ సరిగా రాలేదు కదా,
రిఫైన్ ఎడ్జ్లో మీరు ఇలా ఒక నిమిషం, ఇక్కడ బ్రష్ సైజు ఇలాగ రిఫైన్ ఎడ్జ్ అనేది ఇలా క్విక్ సెలెక్షన్ టూల్ ద్వారా చేయొచ్చు. ఇంకొకటి ఇక్కడ రిఫైన్ ఎడ్జ్, ఓకే, ఇది సారీ ఇక్కడ ఏం చేయాలంటే మనము రిఫైన్ ఎడ్జ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిఫైన్ ఎడ్జ్ అన్న తర్వాత ఏంటంటే షో రేడియస్ అనండి. రేడియస్ అన్న తర్వాత ఇలాగా మీరు ఆ హెయిర్ని సెట్ చేయొచ్చు అనమాట. ఓకే, కంట్రోల్ బి, ఆటో ఎన్హాన్స్. ఓకే, ఇది రిఫైన్ ఎడ్జ్ ఆప్షను. ఇలా క్విక్ సెలెక్షన్ రిఫైన్ ఎడ్జ్ క్లిక్ చేయగానే మనము క్విక్ సెలెక్షన్ టూల్తో బ్యాక్గ్రౌండ్ అంతా సెలెక్ట్ చేసి, క్విక్ సెలెక్షన్ టూల్ ద్వారా బ్యాక్గ్రౌండ్ అంతా సెలెక్ట్ చేసి ఇన్వర్ట్ సెలెక్షన్ చేసి బ్యాక్గ్రౌండ్ డిలీట్ చేయొచ్చు. ఇదొక ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి క్విక్ సెలెక్షన్ టూల్ అయిపోయింది, మ్యాజిక్ వ్యాండ్ టూల్ అయిపోయింది. ఇప్పుడు మనము క్రాప్ టూల్, పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ చూద్దాం. మామూలుగా ఇప్పుడు క్రాప్ టూల్ అంటే ఒక ఇమేజ్ని ఇలా క్రాప్ చేయడానికి, ఇక్కడ వరకు క్రాప్ చేయడానికి, ఇది క్రాప్ టూల్ తెలుసు కదా. ఫొటోస్ని మనం క్రాప్ చేస్తాం కదా, ఇలా క్రాప్ చేయడానికి. ఓకే, ఇప్పుడు పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ అంటే ఈ ఇమేజ్ని మనం క్రాప్ చేయొచ్చు. కొన్ని ఇమేజెస్ ఉంటాయి, బుక్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను. డోంట్ క్రాప్ అన్నాను, క్రాప్ చేయట్లేదు. ఒక ఓపెన్, ఈ బుక్ తీసుకోండి. ఈ బుక్ ఉంది కదా, ఇప్పుడు ఈ బుక్ ఇలా క్రాస్గా ఇలా ఉంది. దీన్ని క్రాప్ చేయాలంటే కష్టం. అయితే ఇప్పుడు పర్స్పెక్టివ్ క్రాప్, ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చెప్పాను, ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అన్లాక్ చేసి కంట్రోల్ జే, ఇమేజ్ పాడవకుండా ఉండడానికి. ఇప్పుడు నేను పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ తీసుకున్నాను. ఇక్కడ క్లిక్ చేశాను. ఇక్కడ ఒక్కొక్కసారి క్లయింట్ మనకి ఓన్లీ బుక్ కవర్ ఇలా నెట్ వస్తుంది. ఇక్కడ క్లిక్ చేశాను, ఇక్కడ క్లిక్ చేశాను. ఓన్లీ ఇది ఒక్కటే కావాలి మనకి. ఎంటర్, చూసారా, అది ఒక్కటే సెలెక్ట్ అయింది. బుక్ కవర్ ఒక్కటే సెలెక్ట్ అయింది. ఇది దిస్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ పర్స్పెక్టివ్ క్రాప్ టూల్. కొన్ని ఇమేజెస్ని మనం డైరెక్ట్గా క్రాప్ చేయలేం. విత్ ద హెల్ప్ ఆఫ్ పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ ఓన్లీ మనం క్రాప్ చేయగలం. ఓకేనా అండి? ఇలాగా. నెక్స్ట్ వచ్చి స్లైస్ టూల్ అండి. స్లైస్ టూల్ అంటే ఏమి లేదు. స్లైస్ టూల్ అంటే మనము స్లైసెస్గా కట్ చేసుకోవడానికి, ముక్కలుగా కట్ చేసుకోవడానికి. అతికించడం చాలా డిఫికల్ట్, కానీ ముక్కలుగా కట్ చేయడం చాలా ఈజీ కదండి. ఇప్పుడు మనము నేను కొత్త డోంట్ క్రాప్ అన్నాను. న్యూ డాక్యుమెంట్ తీసుకున్నాను. ఇంటర్ఫేస్ పెంచడానికి కంట్రోల్ ప్లస్ చెప్పాను కదా. బ్యాక్గ్రౌండ్ అన్లాక్ చేద్దాము. బ్యాక్గ్రౌండ్ అన్లాక్ చేసిన తర్వాత ఏం చేద్దామంటే ఇప్పుడు స్లైస్ టూల్ అన్నాం కదా. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ వచ్చి మనము బ్లాక్ తీసుకుందాం. ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా బాగుంటుంది బ్లాక్, ఎందుకంటే కంట్రోల్ బ్యాక్ స్పేస్ వచ్చి బ్యాక్గ్రౌండ్ లేయర్ ఫిల్ చేయడానికి. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ ఫిల్ చేయడానికి కంట్రోల్ బ్యాక్ స్పేస్ షార్ట్కట్కి.
అదే ఫోర్గ్రౌండ్ కలర్ ఫిల్ చేయాలంటే ఆల్ట్ బ్యాక్ స్పేస్. చూసారా, ఆల్ట్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేసి ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్ ఉంది కదా బ్రౌన్, ఇది వచ్చింది. సెట్ బ్యాక్గ్రౌండ్ కలర్లో కంట్రోల్ బ్యాక్ స్పేస్, కంట్రోల్. ఇప్పుడు మనము దీన్ని కొంచెం జూమ్ చేద్దాము. జూమ్ చేసిన తర్వాత స్లైస్ టూల్ గురించి చూద్దాము. స్లైస్ టూల్ అంటే ఏం లేదు, ఇలా ముక్కలు ముక్కలు కట్ చేయడానికి. ఇక్కడ ఇదొక ముక్క, ఇదొక ముక్క, ఇదొక ముక్క, ఇదొక ముక్క, ఇదొక ముక్క, ఇదొక ముక్క. అయితే ఇప్పుడు దీన్ని ఇది ఆరెంజ్ కలర్లో ఉందంటే ఇది సెలెక్షన్లో ఉంది. అలా వేరే దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలంటే మనం ఎలా చేయాలంటే కంట్రోల్ పట్టుకొని ప్రెస్ చేయాలి, అది సెలెక్ట్ అవుతుంది. ఓకేనా, ఇలా కంట్రోల్ పట్టుకొని దీన్ని ప్రెస్ చేశాను. పెంచాలి అంటే ఇలా పెంచవచ్చు, తగ్గించాలంటే ఇలా తగ్గించవచ్చు. ఇది స్లైస్ టూల్ అండి. అయితే ఒక ఇమేజ్ని స్లైసెస్గా కట్ చేయడం ఎలా అనేది ఇప్పుడు మనం దీంట్లో స్లైస్ టూల్లో ఇంకొకటి ఉంది, స్లైస్ సెలెక్ట్ టూల్. స్లైస్ సెలెక్ట్ టూల్ అంటే మీరు కంట్రోల్ పట్టుకొని ప్రతి ఒక్కటి ప్రెస్ చేసి సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా స్లైస్ సెలెక్ట్ టూల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ వ్యూలోకి వెళ్ళి లాక్ స్లైసెస్ చేయొచ్చు, క్లియర్ స్లైసెస్ చేయొచ్చు. నేను క్లియర్ స్లైసెస్ కొడుతున్నాను, స్లైసెస్ అన్నీ క్లియర్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఒక ఇమేజ్ తీసుకుందాము. ఇమేజ్ని స్లైసెస్గా కట్ చేస్తే ఎలా వస్తుందో చూద్దాం. ఓకేనా, ఏం ఇమేజ్ తీసుకుందాము? 1 minute, let me take some other image. One minute, let me take high resolution images, background images. చూద్దాం, ఇమేజ్ చూద్దాం, ఓపెన్ అవుతుంది. వన్ మినిట్ అండి, యాక్చువల్లీ ఇది డౌన్లోడ్ అవుతుంది, టైం తీసుకుంటుంది. వేరే ఇమేజ్ చూద్దాం. సరే, ఇదే తీసుకుందాం, ఇదే ఇమేజ్ తీసుకుందాం. అయితే దీన్ని మనము స్లైసెస్గా కట్ చేసుకుందామంటే స్లైస్ సెలెక్ట్ టూల్, ఇది కాదండి, వేరే ఇమేజ్, మా కరెక్ట్ ఇమేజ్ కాదు ఇది. దీనికి స్లైస్ సెలెక్ట్ టూల్కి 1 minute అండి. డౌన్లోడ్స్లో ఎక్కడో సేవ్ చేశానండి, ఆ ఇమేజ్ మనకు కనపడట్లేదు. సపోజ్ ఇది తీసుకుందాం. వన్ మినిట్, ఒక ఇమేజ్ ఓపెన్ అవుతుందండి, స్ప్రైట్ బాటిల్స్ చూద్దాం. వన్ మినిట్, ఓపెన్ అయింది కదా. ఈ ఇమేజ్ చాలా చిన్నగా ఉంది, రిజల్యూషన్ పెంచాలి అంటే ఇమేజ్ ఏం చేయాలంటే బ్యాక్గ్రౌండ్ చేయండి, డబల్ క్లిక్ చేసి ఓకే చేస్తే బ్యాక్గ్రౌండ్ అన్లాక్ అవుతుంది. ఇక్కడ ఇమేజ్ సైజ్ అని చూసారా, ఇమేజ్లో ఇమేజ్ సైజ్, ఇక్కడ మీరు ఇమేజ్ సైజు రిజల్యూషన్ 120 ఉంది కదా, 300 ఇవ్వండి. పెరిగింది చూసారా, ఇమేజ్ సైజ్ పెరిగింది, రిజల్యూషన్ కూడా పెరిగింది. సపోజ్ దీన్ని మనము స్లైస్ సెలెక్ట్ టూల్ ద్వారా కట్ చేద్దాం. ఓకే, ఇది ఒక నేమ్ ఇవ్వమని అడుగుతుంది. ఇక్కడ ఏదన్నా ఆల్రెడీ ఉన్న నేమే ఇద్దాము. ఓకే, ఇక్కడ డివైడ్ స్లైస్ అని చూసారా, స్లైస్ ఎలా డివైడ్ అయిందో, ఇలా డివైడ్ అవుతుంది. అయితే దీన్ని ఉన్న స్లైసెస్ని ఇలా
ఇప్పుడు మనము సేవ్ యాజ్ కాదు, ఇంకా స్లైసెస్ రాలేదు దీంట్లో, ఎందుకో రావట్లేదు ఇమేజ్లో. డివైడ్ స్లైస్, రైట్ క్లిక్ చేస్తే డివైడ్ స్లైస్ టు 4 అన్ని. ఇప్పుడు చూసారా, అన్ని డివైడ్ అయిపోయిన స్లైసెస్. ఇక్కడ ఇంకొక ఆప్షన్ డివైడ్ స్లైస్, డివైడ్ వర్టికల్లీ అని ఉంది, డివైడ్ హారిజాన్. మనం హారిజాంటల్గా డివైడ్ చేసాం, ఇప్పుడు డివైడ్ వర్టికల్లీ కూడా చేయొచ్చు. ఇక్కడ క్లిక్ చేయండి, డివైడ్ వర్టికల్లీ క్లిక్ చేసి ఇక్కడ 4 అని ఇవ్వండి. ఇప్పుడు వర్టికల్గా కూడా డివైడ్ అయింది, చూసారా, వర్టికల్గా డివైడ్ అయింది. అలా డివైడ్ అయిన స్లైసెస్ని ఎక్స్పోర్ట్ సేవ్ ఫర్ వెబ్ అనండి. ఈ స్లైస్ టూల్ వచ్చి ఏంటంటే మనకి సేవ్ ఫర్ వెబ్ అనండి. ఎందుకంటే వెబ్ డిజైనింగ్కి చాలా పనికొస్తుంది స్లైస్ టూల్. ఇలా వస్తుంది. అయితే ఇక్కడ మనము ఇంకోటి కూడా ఇవ్వచ్చు, డివైడ్ స్లైస్ హారిజాంటల్లీ 4. ఇది ఇక్కడ తీసేయండి. సరే, ఓకే. అయితే ఇక్కడ మనము ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ స్లైస్ ఆప్షన్స్ దగ్గర ఇక్కడ మనం ఒక నేమ్ ఇవ్వచ్చు, హోమ్ అని. హోమ్ అని ఇచ్చాం కదా, ఇక్కడ ఓకే ప్రెస్ చేయండి. హోమ్ అని ఇది ఇక్కడ మనము ఎడిట్ స్లైస్ ఆప్షన్స్ దగ్గర ఇక్కడ మనము ఇంకొక నేమ్ ఇవ్వచ్చు, అబౌట్ అస్ అని. అలా ఇదేంటంటే మనం వెబ్ డిజైనింగ్కి బాగా పనికొస్తుంది. స్లైస్ టూల్ అనేది వెబ్ డిజైన్ చేసే వాళ్ళకి పనికొస్తుంది. ఇక్కడ సేవ్ ఫర్ వెబ్ అనండి. సేవ్ ఫర్ వెబ్ అనేసి ఇక్కడ మనము డిఫ్యూజన్ ప్యాటర్న్ నాయిస్, ఇక్కడ మనము గిఫ్ కాదండి, ఎప్పుడైనా స్లైస్ టూల్లో సెలెక్ట్ చేసినప్పుడు జేపీఈజీలో పెట్టుకోవాలి. జేపీఈజీలో పెట్టుకొని సేవ్ అనండి. ఇక్కడ ఒక ఫోల్డర్ ఇవ్వండి, డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్. ఎక్కడ సేవ్ చేయాలని అడుగుతుంది. డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ ఇచ్చేసి ఫోల్డర్ ఇచ్చాను, న్యూ ఫోల్డర్. ఈ న్యూ ఫోల్డర్లో మనం మీకు సేవ్ చేద్దాం, ఇమేజెస్ ఓన్లీ, ఆల్ స్లైసెస్. ఓకే, అవుతుంది, సేవ్ అయిపోయింది. ఇప్పుడు మనము ఓపెన్ చేసి చూద్దాం. ఎక్కడ డెస్క్టాప్ మీద ఇచ్చాం, డెస్క్టాప్ మీద న్యూ ఫోల్డర్లో ఇచ్చాం ఇమేజెస్. చూసారా, ఆ సింగిల్ ఇమేజ్ ఎన్ని స్లైసెస్గా కట్ అయిపోయిందో, చూసారా. ఇది వెబ్ డిజైనింగ్ చేసే వాళ్ళకి స్లైస్ టూల్ చాలా ఉపయోగపడుతుందండి. నేను ముందు అడ్వాన్స్ లెవెల్లో కూడా చెప్తాను దీని గురించి. ఎన్ని స్లైసెస్ కట్ అయిందండి? 1 2 3. ఓకే, ఓపెన్ విత్ ఫొటోస్. ఓకే, వన్ టూ త్రీ ఫోర్ 5. చూడండి, ఓపెన్ అవుతుంది.
చూద్దాం. ఈ స్లైస్ టూల్ ద్వారా ఇలా ఒక ఇమేజ్ని ఇన్ని ముక్కలుగా కట్ చేయొచ్చు. ఓకే, 1 minute, let it open. ఓపెన్ అవుతుందండి, జస్ట్ వెయిట్ ఫర్ ఎ సెకండ్. యా, చూసారా, ఓపెన్ అయింది. ఇలాగ మీరు నెక్స్ట్ 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 ఎన్ని ఇమేజెస్ కట్ అయ్యాను చూసారా, ఒకే స్లైస్. సీ ఆల్ ఫొటోస్. ఓకే, ముక్కలే కట్ అయిపోయింది. దట్ ఈస్ నథింగ్ బట్ స్లైస్ టూల్ అండి. ఒక్క ఇమేజ్ని ముక్కలుగా కట్ చేయాలి అంటే స్లైస్ టూల్ ద్వారా సాధ్యం అది. ఓకే, ఇంకా ఏంటండి, యా, ఓకే అండి. ఈరోజు మనము ఏమేమి తెలుసుకున్నాము? క్విక్ సెలెక్షన్ టూల్ గురించి తెలుసుకున్నాము. క్విక్ సెలెక్షన్ టూల్ ద్వారా ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసి దాన్ని సెలెక్ట్ చేసిన ఏరియాని డూప్లికేట్ ఎలా చేయాలో తెలుసుకున్నాము. Ctrl+J ప్రెస్ చేస్తే డూప్లికేట్ అవుతుంది. మ్యాజిక్ వ్యాన్ టూల్ గురించి తెలుసుకున్నాము. ఇంకోటి స్లైస్ టూల్ గురించి తెలుసుకున్నాము. మ్యాజిక్ వ్యాన్ టూల్, ఇంకా క్రాప్ టూల్ గురించి తెలుసుకున్నాము. పర్స్పెక్టివ్ క్రాప్ టూల్స్ గురించి తెలుసుకున్నాము. స్లైస్ టూల్, సెలెక్ట్ స్లైస్ టూల్. ఓకే, ఈ రోజుకి ఇది చాలండి. నెక్స్ట్ క్లాస్లో మిగతా టూల్స్ గురించి చెప్తాను. నేను మీ నందకిషోర్. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, ఇంకోటి లైక్ బటన్ క్లిక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా థ్యాంక్ యూ అండి, వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. See you in the next class అండి. Bye.